జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీల కూటమైన ఎన్డీఏ అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గానికి నేను ఇవాళ మొట్టమొదటిసారిగా వెళ్తున్నాను. ధర్మవరం నియోజకవర్గ ప్రజల ఓటర్ మహాశయుల ఆశీర్వాదం కోరడానికి వెళ్తున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ధర్మవరం పట్టణానికి వెళ్ళి ధర్మవరం పట్టణ ప్రజలకు కానీ మొత్తం నియోజకవర్గ పట్టణ ప్రజల ఆశీర్వాదం కోరడానికి నేను వెళ్తున్నాను. మీ బిడ్డగా నేను ముందుకు వస్తున్నాను. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడిని, ఒక బలహీన వర్గ కుటుంబంలో పుట్టినవాడిని. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, నన్ను స్వాగతిస్తున్నందుకు ఇవాళ పెద్ద ఎత్తున ఎర్రాయపాలెం దగ్గర నుంచి ఇక్కడ దాకా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. సోదరుడు పరిటాల శ్రీరామ్ గారు, పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి గారు, వారి వెంట అందరం ముగ్గురం కలిసి వెళ్తున్నాం. లభిస్తున్న అపూర్వ స్వాగతం చూసి నేను ఇవాళ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరించదలుచుకున్నాను. నేను మీ వాడిగా మీ మధ్యకు వస్తున్నాను. నన్ను ఒక్కసారి గెలిపించి చూడండి. ధర్మవరం రూపురేఖలు మారుస్తానని నేను కూటమి తరపున హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో ఏర్పడబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీన్ని ఏ శక్తి, ఏ వ్యక్తి ఆపలేరు. ఇటువంటి తరుణంలో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇన్నాళ్ళ అరాచక పాలనని తరిమి కొట్టడానికి, అరాచక శక్తుల్ని తరిమి కొట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా నేను ప్రజల మధ్యకి వెళ్ళి కోరుతున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉండడం వలన ఫస్ట్ టైం ధర్మవరానికి రావడం జరుగుతుంది. ధర్మవరంకి వచ్చేలోపే ధర్మవరంలో ఉన్న పరిస్థితులు, ధర్మవరం యొక్క స్థితిగతులు, ప్రజల పడుతున్న ఇబ్బందుల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నారు ఆయన. ప్రజల ఏ రకంగా రేపు పొద్దున మనం ముందుకెళ్తే ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతాము, మరి దాంతోపాటు ప్రజల్ని ఇబ్బంది లేకుండా వారి జీవనాలని ముందుకు సాగించుకునే ప్రయత్నం చేయగలుగుతాము అనే విషయంగా కూడా పూర్తి స్థాయిలో ఒక పక్క ప్రణాళికతోనే ఈరోజు ధర్మవరంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పక్క నుంచి ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా గెలుపు సత్యకుమార్ గారిదే. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, గెలుస్తారు. గెలిచి ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం మొదలైంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బయటకు వస్తున్నారు జనాలు కూడా, ఒక విఘ్నతతో ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే 3 పార్టీల కూటమి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూసినట్లయితే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో. అందుకోసమే ఒక విజన్ అన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోదీ గారి సహాయ సహకారాలు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకోసమే ఈ దుర్మార్గును ఓడించేదానికి 3 పార్టీల వాళ్ళంతా కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ దుర్మార్గుని ఓడించేదానికి కలిసికట్టుగా పోటీ చేస్తున్నాం. మంచి భారీ మెజార్టీలతో కూడా మన సత్య గారు ధర్మవరం శాసనసభ్యుడిగా, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా కొత్తగా వచ్చారు ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. కాబట్టి తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఇద్దరు కూడా గెలవబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు.